సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా. పౌర్ణమి అనేకదాయకము అని అంటారు. ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత దాగి ఉంటుంది. ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం చెప్పి 12 అమావాస్యలు 12 పౌర్ణములు మనం ఉంటుంటాయి. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఒక మార్గశిర పౌర్ణిమ అనేటువంటిది ఎంతో మంది కుటుంబాలకి వృద్ధినిస్తుందండి. కృత్తికా నక్షత్రంతో వచ్చింది, మృగశిర నక్షత్రంతో రావాలి వాస్తవానికి. కృత్తికా నక్షత్రంతో వచ్చింది. దీని యొక్క ప్రభావం ఒక విధానాన్ని అనుసరించి కొంతమందికి జీవితాలను ఇస్తుంది, మరొక విధానాన్ని అనుసరించి కొన్ని ప్రమాదాలు, రక్తదారుణ నేత్రాలు అంటుంటారు చూసారండి, చాలా ప్రమాదాలు జరిగే రోడ్డు మొత్తం రక్తం ప్రవహిస్తుందంట. అటువంటిది కూడా మనం చూడవలసిన అవకాశాలు ఎక్కువగా కనిపించినాయి. అంటే ప్రత్యేకించి ఎవరికి జరుగుతుంటాయి ఇలా అనేది ఏమైనా, అంటే ఏదైనా రాశి నక్షత్రము ఎలా? అసలు తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అట్లా ఎందువలన తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే, కుజుడితో రావాల్సినటువంటిది రవితో వచ్చింది. ఇది దృష్టిలో ఉంచుకొని మేము రాబోయేటువంటి ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని కొంతమందిని 1వ తారీఖు బయలుదేరి 2వ తారీఖు కల్లా ఉజ్జయిని పంపిస్తున్నామమ్మా. కుజుడు జన్మించిన క్షేత్రం అది ఉజ్జయిని. కుజుడు జన్మించిన క్షేత్రం ఓంకారేశ్వరుడు ఉజ్జయిని పంపిస్తున్నాం. అక్కడ కుజుడికి ప్రత్యేకమైనటువంటి శాంతి నిర్వర్తించాలి. కుజుడికి ప్రత్యేకంగా త్రిరావృత్తంగా శాంతి అనేటువంటిది నిర్వర్తిస్తే ఈ యొక్క జరగబోయేటువంటి కుజుడు రక్తకారకుడు. త్రిరా అంటే 3 రాత్రులా? ఒక్కటే నక్షత్రానికి 3 సార్లుగా. ఓకే ఓకే. అంటే కుజుడికి మామూలుగా ఇప్పుడు 7,000 జపం, త్రిరావృత్తము అనగా 3,021 21,000 జపము, అధిదేవత ప్రత్యధిదేవత కలిపి పాశుపత విధానాన్ని అనుసరించి అక్కడ చేసి హోమం కూడా చేసి రావడానికి కొంతమందిని పంపించడం జరుగుతుంది. కొన్ని ప్రయోగాలు మన పీఠంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే, మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రం వారు ప్రధానం. ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాల వాళ్ళకి సమస్య ఉన్నది, ఈ వీరు ప్రధానం. అలాగే కుజదోషం అనేటువంటిది ఎవరికైతే ఆపాదించి ఉన్నదో వారందరూ కూడా మరి ఇళ్ళ దగ్గర ఉన్న దేవాలయాలు కానీ దేవాలయాలకు వెళ్ళో లేదా ఇంటికి ఒక పురోహితుని పిలిపించుకోను అంగారక సహిత సుబ్రహ్మణ్య త్రిరావృత్త పాశుపత శాంతి అని ఉంటుందమ్మా. అది ఒక 3 రోజుల ముందు నుంచి మొదలు పెట్టించుకొని 4వ తారీఖుకి పౌర్ణమి నాటికి పూర్తి చేసుకునేటట్టుగా చేసుకోవడం చాలా శ్రేయోదాయకం. ఎందువలనంటే కుజుడు రక్తకారకుడు. చాలా ప్రమాదంలో ఎర్రటి రక్తపు మడుగు మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది, ఎవరికైనా కావచ్చు. ఎప్పటి వరకు అండి? కనీస మాత్రంగా ఒక 18 నుంచి 22 రోజులు వ్యవధి. పౌర్ణమి నుంచి 22 రోజుల వ్యవధి. కొన్ని విచిత్రమైన సంఘటనలు, అంటే ఈ రకంగా కూడా ప్రమాదాలు జరుగుతాయా? ఆల్మోస్ట్ నేను 2వ తారీఖే చెప్పానమ్మా. ఇది ఎప్పుడు? 2వ తారీఖు నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని నేను దీనికి సంబంధించి చెప్పాను. అలాగే అర్థమవుతుందని చెప్పి 12వ తారీఖు మళ్ళీ నవంబర్ 12వ తారీఖు మరలా ఒకసారి నేను యుఎస్ఏలోనే ఉన్నప్పుడు 14వ తారీఖు నుంచి మనకు మకర సంక్రమణానికి ఒక 8-9 రోజుల ముందు వరకు జరగబోయేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను 12వ తారీఖు ఒక వీడియో అమెరికాలో ఉన్నప్పుడే
అంటే చేయడం దాదాపు జరిగింది. సంక్రాంతి పండగకి ఒక 10 రోజుల ముందు అంటే జనవరి ఆ. ఫస్ట్ వీక్ వరకు కూడా వరకు కూడా 14వ జనవరి నవంబర్ 14 నుంచి ఏం జరగబోతుంది అనేటువంటిది విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తామని చెప్పి వీడియోస్ చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమిటా అంటే ఈ పౌర్ణమికి కుజ నక్షత్రం రావాల్సింది రవి నక్షత్రం వచ్చింది. ఉమ్, రవి అనంటేనే గ్రహాలలో క్రూరమైనటువంటి గ్రహం. ఉహు, గ్రహాలలో క్రూరమైన గ్రహం రవి, కుజుడు కలయిక. ఈ రెండు అనేటువంటిది కారణం వలన ఆయనేమో ఎండతో చంపేస్తాడు, వేడితోటి ఆయన చంపుతాడు. రోగక్రమంగా ప్రమాద రూపంలో ఈయన ఇబ్బంది పెడతాడు కుజుడు. కాబట్టి ఈ ఇద్దరి నుంచి మనం తప్పించుకోగలగాలి అంటే సుబ్రహ్మణ్యపూర్వకంగా అంగారక పాశుపత ప్రయోగం అనేటువంటిది శాంతి చాలా తప్పనిసరి. అలాగే కుజదోషంతో ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగం. ఇందాక మీకు ఒక మాట చెప్పాక ఒక యోగం కూడా ఉంది అని. అవును ఆ అవును యోగం ఏమిటి అంటే షట్కృత్తికామఖ్య యోగం వహంతి అని. ఆ రోజు ఒక రీతిలో కృత్తికా నక్షత్రం అనేటువంటిది ప్రభావం ఉన్న చేత అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కనుక ఉమ్, ఆ రోజు ఆ పర్వదినంగా కూడా దాన్ని పురస్కరించుకొని కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయవలసిన ఆరాధనలు చేసుకొని అంగారక పూర్వక షణ్ముఖ పాశుపత శాంతి అనేటువంటిది నిర్వర్తించుకోవడం వలన ఎంతో మంది గర్భస్రావాలు ఆగిపోతాయమ్మా. ఆహా. అంటే మంచిదే. అదే అంటున్నా, ఉమ్, ఒక ఉమ్, మంచి ఒక చెడు అన్నా. అవును ఎంతో మంది గర్భస్రావాలు ఆగిపోతాయి. కుజదోషంతో వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వారికి ఆ యోగం వరిస్తుంది. సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం అందుతుంది ఖచ్చితంగా. ఇది ఆ సుబ్రహ్మణ్య అంగారక పూర్వకంగా షణ్ముఖ పాశుపత శాంతి అని ఒక ప్రత్యేక విధానం ఉంటుంది. ఉమ్, అది నిర్వర్తించుకోవడం వలన వీరికి ఇది జరుగుతుంది. సుబ్రహ్మణ్య పూర్వకంగా అంగారక పాశుపత శాంతి ఇందాక ఏదైతే చెప్పుకున్నాం దాని వలన ఉమ్, ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడగలుగుతాము. ఓకే ఈ రెండు ఏకకాలంలోనే భగవంతుడు మనకు ఇస్తున్నాడమ్మా. కాబట్టి అంటే ఒక కంట్లోంచి నీరు, ఒక కంట్లోంచి పాలు, ఒక కంట్లోంచి ఇంత పాలు, ఒక కంట్లోంచి రక్తం అంటారే, ఉమ్, అలా రావడానికి సిద్ధంగా ఉంది. ఉహుహు, దీన్ని మనమే తెలుసుకొని ఆచరించి తద్వారా నష్టం అనర్థం ఎవరికైనా ఒకటే. మీకైతే ఒకటి నాకైతే ఒకటి కాదు కదండి. కాకపోతే మీకైతే ఒకటి నాకైతే ఒకటి. మీకు వస్తే బాగా వచ్చిందిలే, నాకు వస్తూ అమ్మో నాకు వచ్చిందో రాయినో అని ఏడుస్తాం మనం. అంటే మనిషి తత్వం చెప్తున్నా. ఉమ్, ఎదుటి మనిషికి కష్టం వస్తే వాడికి అంతే కావాలంటాం. అదే కష్టం మనకు వస్తే ఇట్లా కూలపడిపోతాం ఏంటో. అప్పుడు దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా మరి. కానీ నువ్వు నీకు సిగ్గుంటద్దు అనుభవిస్తున్నాం కదా అనేటప్పుడు ఎదుటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నువ్వు నవ్వావుగా, నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తారంటారు. ఇదే అనమాట. కనుక ఎదుటి మనిషికి కష్టం వచ్చింది నవ్వద్దు, ఉమ్, సహకారం చేయకపోతే మానేసి, కానీ నవ్వద్దు. నువ్వు ఉమ్, నవ్విన రోజు నాడు నీకు వస్తుంది అంతకు మించిన కష్టం, అనుభవించడం కష్టం అది. కాబట్టి అవి మాలాంటి వాళ్ళు ఏం చెప్తారు, నాయన కష్టం నీకైనా నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే, అది రానంత వరకే. ఉమ్, అది వస్తే నువ్వు మొత్తం కట్టి కుడిపేస్తుంది ఎవరినైనా సరే. కనుక దీనికి బ్యాలెన్స్డ్ అవసరం. ఇది ఉమ్, మంచి చెడు రెండు ఒకే తాటి మీద రాబోతున్నాయి. రాబోతున్నాయి. కాబట్టి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుజుడికి సంబంధించి అంగారక షణ్ముఖ పాశుపత శాంతితో ఉమ్, ప్రయోగ హోమంతో భ్రూణ హత్య అంటారు వీటిని. వాటిని నిర్వీర్యం చేయవచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. అంటే అబాషన్స్ కాకుండా. ఉమ్, ఉమ్, అది 1వ నెలైనా 2వ నెలైనా 3వ నెలైనా ఎప్పుడైనా అబాషన్ అంటే ఆ తల్లి కడుపుకోతాయి. అవును వాడు ఏమిటో, వాడు రూపేంటో రంగేంటో ఏమిటో తెలియదు. కడుపుతో రాగానే ఆనందపడతారు. అబాషన్ అయితే బాధ వర్ణనాతీతం. కాబట్టి దాని నుంచి అబాషన్స్ కాకుండా కాపాడుకోవడానికి అది ఉపయోగం. ఉమ్, కుజదోషం బాగా వచ్చి వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అది నివృత్తి. ఓకే ఇవి ఒకటి. ఉమ్, ఇటువైపు నుంచి చూస్తే కుజుడు రక్తకారకుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి 18-20 రోజుల్లో రాబోయేటువంటి ప్రమాదాలని హరించడం కోసం ఆ విధానం. ఈ రెండిట్లని, ఉమ్, రెండు భాగాల్ని సమపాలంగా తీసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నిర్వర్తించుకోగలిగితే ఆ రోజున జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా బయటపడగలుగుతారండి ప్రతి ఒక్కరు. అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుందనా అది చేసుకోవడం వల్ల. పెట్టకుండా ఉండాలని
గుడ్డి కన్నా మెల్లొత్తం అంటారు కదండి, గుడ్డి కన్నా మెల్లొత్తం అంటారు. కాబట్టి కష్టమైన నష్టమైన ఒక ప్రయత్నం చేయండి. పోతే ఏమవుతుంది, ఒకరోజు మీకు వేస్ట్ అవుతుంది. దాని ఫలితం రాదలుచుకుంటే 10 ఏళ్ళు హాయిగా ఉంటారు, వాస్తవం. ప్రమాదాలు లేకుండా. అంతే కదండి, ఆ ఒక్క ప్రయత్నం చేయడం శ్రేయస్కరం పౌర్ణమి రోజు నాడు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.